కైలాసంలో ఒకసారి పార్వతీదేవి మహాశివుని ఇలా అడిగింది, స్వామి, మనుషులు మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. కొందరు గుళ్ళో ఉన్నారంటున్నారు, కొందరు శ్మశానంలో ఉన్నారంటున్నారు, మరికొందరు కైలాసంలో కూడా ఉన్నారంటున్నారు. ఇలా వెతుకుతూ వెతుకుతూ మీరు ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ తెలియకుండా ఉంది. మీరు ఎక్కడున్నారో మీరే చెప్పాలి స్వామి అని అడిగింది. అప్పుడు శివుడు పార్వతీదేవికి జవాబిస్తూ ఇలా అన్నారు, పార్వతి, నేను సూర్యుడు తన వెలుగుతో భూమి అంతా సమానంగా ఉన్నట్టు నేను కూడా అన్నింటిలోనూ ఉన్నాను. కానీ సూర్యుడు భూమి అంతా వెలుగును పంచుతూ ఉన్నా ఆయన ఉండి వెలుగే చోటు ఒకటి ఉంది కదా, అలాగే నేను కూడా ఒక చోటు ఉండి విశ్వమంతా ప్రసరిస్తున్నాను. అది ఎక్కడో చెప్తాను విను పార్వతి అని మొదలుపెట్టాడు. మనుషులు శ్వాస తీసుకున్నాక విడవడానికి మరియు విడిచాక తీసుకోవడానికి మధ్య చాలా చిన్న ఖాళీ ఉంటుంది. అక్కడే ఉన్నాను నేను. ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది కాబట్టి సామాన్య మనుషులు నన్ను కనుక్కోలేకపోతున్నారు. కానీ దీన్ని సాధన చేస్తే ఎవరైనా నన్ను చూడగలరు అని చెప్పి శివుడు తన జవాబును ముగించాడు. ఇది విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలో శివుణ్ణి కనుక్కోవడానికి చెప్పిన మొదటి తంత్రం లేదా సాధన. ఇంకా ఇలాంటివి 111 తంత్రాలు ఉన్నాయి. ఇంకా రాబోయే వీడియోస్లో వీటిని వివరిస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, నిజంగా శివుడు మీ నుంచి దూరంగా ఉన్నారా? మీకు శివునికి ఒక వెంట్రుక వాసి దూరం మాత్రమే ఉంది. ప్రయత్నించండి, శివుణ్ణి కనుక్కొని మీరు శివుడైపోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః.